కాంగ్రెస్ జై కాంగ్రెస్ మరియం శ్రీహరి గారి నాయకత్వం వర్ధిల్లాలి మరియం శ్రీహరి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి పీచిన గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా గతంలో అందరికీ నమస్కారం. గతంలోనే ఉప సర్పంచ్ చేసిన ఊరుకు డెవలప్మెంట్ చాలా పనులు చేసిన సేవా కార్యక్రమాలు చేసిన అప్పుడు నాకు ఆ ఉప సర్పంచ్ అవకాశం ఉంది. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య గారు రఘునాయకుల కవిత గారికి అవకాశం వచ్చింది. మాకు రిమోట్ గుర్తు వచ్చింది. పీచిన గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా గతంలో మేము సీసీ రోడ్లు చేశాము, డ్రైనేజీలు చేశాము, వాటర్ ట్యాంకులు కట్టించాము, సేవా కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్లు ఇచ్చాము, పిల్లలకు యూనిఫామ్స్ ఇచ్చాము. క్రిస్టియన్స్ వాళ్ళకు చర్చిలో కూడా మేము వాళ్ళకు యాంప్లిఫైయర్స్ సౌండ్ బాక్స్లు కూడా ఇచ్చాము, గుడికి చందాలు ఇచ్చాము. రాబోయే రోజులలో కూడా మళ్ళీ సర్పంచ్ పోయి మాకు అందరూ కలిసి సహకరించి మా రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మిగతా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ బీసీ కాలనీ సీసీ రోడ్లు కానీ లంబడితండలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేములపల్లిలో సైడ్ డ్రైనేజీలు సీసీ రోడ్లు విలేజ్లో కొన్ని ఉన్నాయి ఇంకా పెండింగ్. అవన్నీ పూర్తి చేయాలని మా కోరిక. అంచెలంచెలుగా కడెన్సీ గారితో మేము పనులు తెచ్చుకొని గతంలో మొన్న కూడా రీసెంట్గా కూడా 80 లక్షల సీసీ రోడ్డు కూడా ఇచ్చాడు సారు. ఇప్పుడు కూడా మళ్ళీ ₹1 కోటి కూడా ఇవ్వడం వెనక ముందు ఆడకుండా ఎంపీ గారు ఉన్నారు మాకు ఆధ్వర్యంలో కాబట్టి ఇంకో ₹1 తెచ్చుకొని కూడా పూర్తి చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. కంపల్సరీ సార్ ఎంబడి నుండి మేము పూర్తి చేస్తాం. కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కొందరు, అక్కడ వాళ్ళు ఉన్నారు. సీదిరెడ్డి అందుబాటులో ఉండడు, బూళ్ళో ఉండడు, ఆయన మీకేం పనులు చేయలేదు, లేనిపోని అని బదలు పెడుతున్నారు. అట్లా కాకుండా నేను ఊళ్ళో అంతకుముందు ఎలా ఉన్నానో అంతకన్నా ఇంకా సర్పంచ్ పదవి భార్యకి ఇస్తున్నారు కాబట్టి అందరు సహకరించుకుంటూ పనులు మొత్తం పూర్తి చేస్తాను. వెన్నంటూ వండుకుంటూ అన్ని పూర్తి చేస్తాను హామీ ఇస్తున్నాను. మా రిమోట్ గుర్తుకు మీరు ఓటేయగలని మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. స్వామి, ఇప్పుడు ఊర్లో కాంగ్రెస్ అని అందరు పోస్టులు వేసుకొని తిరుగుతారు. నేను కాంగ్రెస్ అభ్యర్థి, నేను కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. మాకు ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా నిలబెట్టిన క్యాండిడేట్ రఘునాయకుల కవితారెడ్డి గారు. వాళ్ళు ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు, ఏదో ఇంద్ర అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గారు క్యాండిడేట్ అతను వాళ్ళు కాదు, మేము. మాకు కడెన్సీ గారు ఎమ్మెల్యే గారు అఫీషియల్ గా ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు? రఘునాయకుల కవిత గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి అని. మిగతా వేలేరు కావచ్చు, సోడిషపల్లి, మల్లికుదుర్ల, మద్దెలగూడెం తదితర గ్రామాలు ఏదైతే ప్రకటించిందో అదే రోజు ఎమ్మెల్యే గారు మన పీస గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ తరఫున రఘునాయకుల కవిత గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి పూర్తి సహాయ సహకారాలు కూడా మాకే ఉంటాయి. ఇక మిగతా వారు టికెట్ అంటే ఆశించిన వారు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ బలం దొరకని వారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పార్టీ వెన్నంటి మాకే ఉంటుందని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ అదంతా అపోహలు. దయచేసి అది ఎవరు నమ్మొద్దు. ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలు మాకే ఉంటాయి. వారు మాకే సపోర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చి ప్రచారం చేస్తారా? తప్పకుండా చేస్తారు. వారు మా తరఫున వాళ్ళు గ్రామానికి వస్తారు. ఇక్కడ ఏమేమో అయితే నిధులు రేపు అంటే ఫ్యూచర్ లో మన అభివృద్ధి ఉందో దాని తగ్గట్టు వాళ్ళు హామీ కూడా ఇచ్చిపోతారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కు వచ్చిన ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా నాతోటి కార్యకర్తలకు, యువకులకు, ప్రత్యేకంగా రఘునాయకుల కవిత సీదిరెడ్డి గారికి, ప్రమోద్ రెడ్డి గారికి, సీదిరెడ్డి గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు పార్టీ టికెట్ కావాలని, పార్టీ అనౌన్స్మెంట్, అఫీషియల్ అనౌన్స్మెంట్ కావాలని మీ అందరం కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. పీసర్ నుంచి 3 అప్పీల్ చేసుకుంటే అందులో 3కైతే ఇవ్వలేము, ఒకటే ఉన్నదే ఒకటి పోస్ట్ కాబట్టి ఒకటే ఇస్తామనే దాని మీద మీకు ఇంకా భవిష్యత్తు లేదని ఇస్తాం. జనరల్ సీట్, జనరల్ మహిళ కాబట్టి జనరల్ సీట్ కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలి కాబట్టి మండలంలో అని చెప్పి కవిత రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నాకు అధిష్టానం ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, నీకు భవిష్యత్తు ఉన్నది, నీకు వేరే ఇంకా మండలంలో కానీ ఇంకా వేరే వేరే ఎన్నో పదవులు ఉన్నాయి, ఆ పదవులలో మీకు అడ్జస్ట్మెంట్ చేస్తాం అని మాకు హామీ ఇవ్వడం జరిగింది.
మిగతా వాళ్ళను కూడా ఊకోమంటే మిగతా వాళ్ళు ఇంకా పోటీ చేసే వాళ్ళు కూడా మేము ఊకోము, మొండిగా మేము మా దగ్గర పైసలు ఉన్నాయి, మేము చేసుకోగలుగుతాం, మాకు దమ్ము ఉన్నది, ధైర్యం ఉన్నదని దాని మీద పార్టీని విభేదించి బయటికి వెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ పార్టీ కండవలు కప్పుకొని చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ నైతికంగా పార్టీ కండవలు మెడలు వేసుకొని ప్రచారం చేసుకునేటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు. వాస్తవం వాళ్ళకు పోటీ చేసే హక్కు ఉండొచ్చు, ఓటేసే హక్కు ఉన్నది, పోటీ చేసే హక్కు ఉన్నది, కాదన్నది లేదు. కానీ పార్టీ కండవలు వేసుకొని చేసుకునే హక్కు లేదు వాళ్ళకు. ఈరోజు గ్రామశాఖ అధ్యక్షుడని మంతపూర్ రాజు కూడా తిరుగుతూ ఉన్నాడు. ఆయనను కూడా పార్టీ క్రమశిక్షణ చర్యల కింద అధ్యక్షునిగా పక్కబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ సూచించిన వ్యక్తికి అధిష్టానం సూచించిన వ్యక్తి వాళ్ళు చేస్తలేరు కాబట్టి ఒక గ్రామశాఖ అధ్యక్షునిగా అతను కూడా పార్టీలోకి వెళ్ళి బయటికి వెళ్ళినట్టు లెక్క. ఏదన్నా కూడా దయచేసి ఎవరైనా కూడా పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పార్టీ సూచించిన అభ్యర్థికి అందరం పనిచేసి గెలిపించేటువంటి బాధ్యత ఉంటుంది. మరి పార్టీ ఎందుకు ఒక పార్టీ అధిష్టానం ఇచ్చిన క్యాండిడేట్కి పని చేయకపోతే పార్టీ ఎందుకు మరి అందరం పార్టీ అభ్యర్థులు అని చెప్పుకోవడానికి అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఊర్లో ప్రచారం ఎట్లా ఉంది, ఎట్లా చేస్తాను ఏం లేదు. ఊళ్ళో ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఆరోపణలు ఊళ్ళు ఉండడం, అందుబాటులో ఉండడం అనేది అట్లేం కాదు. వాళ్ళకి ఇల్లు ఉన్నది, వాళ్ళ భూమి ఉన్నది, జాగా ఉన్నది, ఇల్లు పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడనే ఉండగలుగుతారు, వాళ్ళు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఆరోపణలు ఏంటంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేక కొన్ని ఏదో ఆరోపణలు చేయాలని దాని మీద చేస్తున్నారు. అదంతా కరెక్ట్గా ఏది ఏమైనా కూడా పార్టీ కట్టుబడి ఉండాలి. రేపు అభివృద్ధి కార్యక్రమం అధికార పార్టీ కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే గారు ఇవ్వాల్సిందే, ఎమ్మెల్యే గారి ద్వారానే పనులు అవుతాయి. కాబట్టి అధిష్టానం సూచించిన వ్యక్తికి పనిచేయడం ధర్మం అని చెప్పి నేను కూడా భావించి నేను పార్టీ కట్టుబడి పనిచేస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సమావేశాన్ని విచ్చేసిన మీడియా మిత్రులకు, నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ ఈరోజు మన అభ్యర్థి రఘునాయకుల కవిత గారు ప్రచారంలో చాలా బాగా దూసుకుపోతున్నారు. ఇంకొకటి ఎక్కడికి పోయినా కూడా మాకు అప్రోచ్ చాలా బాగుంది, అందరూ మనం మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ముందుగా అందరికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే అభివృద్ధి అనే విషయానికి వస్తే ఎక్కడ కూడా సీసీలలో డ్రైన్లు కంప్లీట్ కాలేదు. కొన్ని కాలనీస్లలో అది పెండింగ్ ఉన్నాయి. అవి కంపల్సరీ మేము దృష్టిలో పెట్టుకుంటాం చేస్తాం. అండ్ మిగతా మెయిన్ సమస్య చాలా మందికి ఇందిరా మెయిన్లు సరిపోలేదు ఫస్ట్ ఫేజ్లో. అప్పటికి ఎమ్మెల్యే గారు మిగతా గ్రామాల కంటే ఇంకా మా గ్రామానికి ఎక్కువ ఇచ్చేది ఇందిరా మెయిన్. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా ఇంకొక 50 అలాట్ చేయబోతున్నారు. అందులో మిగతా ఎవరైతే నిరుపేదలకైతే అప్పుడు ఇండ్లు దక్కలేదో వారికి తగిన న్యాయం జరుగుతుందని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ ఊరు ఆమెనే, ఈ ఊరికి కోడలామె, ఇక్కడ నుంచో బయట నుంచి రాలేదు. ఆయన ఇక్కడ పుట్టి పెరిగినోడే, మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే, మాది వ్యవసాయ కుటుంబమే. మేము ప్రతి మంచికి ఊరుకు పంచికి చెడుకి అన్నిట్లో ఊర్లు ఉండేటోళ్ళం. మేము దేనికైనా ముందుండేటోళ్ళం. అది అందరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరూ దీన్ని గమనించగలరు. అందరు దయచేసి రిమోట్ గుర్తు ఓటేయగలరు. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు రఘునాయకుల కవిత శ్రీధర్ రెడ్డి. నేను పీచర గ్రామం సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందరూ దయచేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊళ్ళో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ నేను తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా అందరికీ మనవి చేసుకుంటున్నా. మీరందరూ తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నా. రిమోట్ గుర్తుకే